హలో గాయ్స్, వెల్కమ్ టు వీవర్. సినిమాల్ని చూసే వీవ్ని మార్చడమే మా పని. హిట్ 3 మూవీ చూడటం జరిగింది. మూవీ ఎలా ఉందంటే బాగుందనా, నిజం బాగుంది. అదనమాట మ్యాటర్. స్పాయిలర్స్ అలర్ట్. మూవీ చూడని వాళ్ళు దయచేసి ఇక్కడే వీడియోని పాస్ చేసేసి థియేటర్కి వెళ్ళి మూవీ చూసొచ్చిన తర్వాత ప్లే చేసుకొని చూస్తే చాలా మంచిది. అర్జున్ సర్కార్ ఏకే యాంగ్రీ కాప్ హిట్ 3 యూనివర్స్ లో బ్లడ్ బాత్ చేసేసాడు మన నేచురల్ స్టార్ నాని. ముందుగా 2 ముక్కల్లో మూవీ స్టోరీ. ఓ పోలీస్ ఆఫీసర్ ఓ కల్ట్ గ్యాంగ్ దగ్గర నుంచి ఓ చిన్న పాపని కాపాడి తీసుకురావాలి. ఇక మూవీలోని ఫ్లాస్ గురించి డిస్కస్ చేద్దామా? ఆ పాపకి మన అర్జున్ సర్కార్ కి ఏమైనా కనెక్ట్ ఉందా అంటే ఉండదు. కేవలం పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఓ కంప్లైంట్ కోసం మన యాంగ్రీ హీరో ఇంత మాదిరి బ్లడ్ బాత్ చేశాడంటే యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ కేస్ సాల్వింగ్ ఈజ్ ఓకే, బట్ వితౌట్ ఏ కనెక్షన్ విత్ ద కిడ్ దిస్ బ్లడ్ బాత్ కుడెంట్ జస్టిఫై మీ. మీరేమంటారు? మీకు ఎలా అనిపించింది ఈ బ్లడ్ బాత్ వితౌట్ ఏ కనెక్షన్? హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఎందుకు సరేనా? ఎందుకేమో చెప్పండి. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ ముందు సినిమాను ఇంటెన్స్ టెన్షన్ తో పుట్ చేస్తున్న టైంలో హీరోయిన్ వచ్చిన ప్రతిసారి ఏంట్రా హీరోయిన్ బాధ అన్నట్టు అనిపించింది నాకైతే. నిజానికి అర్జున్ సర్కార్ ఈజ్ ఆన్ మిషన్. వాడు వెళ్ళిన అర్ధగంటకి ఈమె ఆఫీషియల్స్ నుంచి పర్మిషన్స్ తీసుకుని రెక్కింగ్ కి వెళ్తే ఆల్రెడీ మిషన్ లో ఉన్న అర్జున్ సర్కార్ స్టేటస్ ఏంటి, ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడు అన్న మినిమం నాలెడ్జ్ యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ గా హోల్డ్ చేయాలి. బట్ ఈమె చేయదు. డమ్ రైటింగ్. శైలేష్ కొల్లా గారు డమ్ రైటింగ్. మీరు ఒక కల్ట్ గ్యాంగ్ ని కన్వే చేస్తున్నప్పుడు ఆడియన్స్ కి ఇలాంటి డమ్ సిచ్యువేషన్స్ ని స్టోరీలో ఇరికిస్తే కిక్ దొబ్బిద్ది. కేవలం ఈ హీరోయిన్ చేసే అతి వల్ల ప్రీ క్లైమాక్స్ లో కాస్తో కూస్తో బుర్రున్న ఇంటెలిజెంట్ ఆడియన్స్ కి కొన్ని డౌట్స్ రేజ్ అవుతాయి. ఆ డౌట్స్ ఏంటంటే, నెంబర్ 1, మూవీలో విలన్ డార్క్ వెబ్ ని యూజ్ చేస్తూ ఓ కల్ట్ గ్యాంగ్ ని ఫార్మ్ చేసినట్టు చూపించినప్పుడు డార్క్ వెబ్ ని యూజ్ చేస్తున్న హైలీ ఇంటెలిజెంట్ విలన్ ఓ పోలీస్ ఆఫీసర్ గ్యాంగ్ లో జాయిన్ అయింది తెలుసుకోలేడా? ఓకే, తెలుసుకోలేకపోయారు. తర్వాత హీరోయిన్ చేసిన పెంటకి కొత్తగొచ్చిన 5గురిలో ఓ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడని తెలిసినప్పుడు డార్క్ వెబ్ ని యూజ్ చేస్తున్న హైలీ ఇంటెలిజెంట్ విలన్ ఏం చేయాలి? ఓ ల్యాప్టాప్ తీసుకుని 5గురి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే 2 నిమిషాల్లో పోలీస్ అర్జున్ సర్కార్ అని తెలిసింది కదా. వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటే పోలీస్ చేస్తాడు, సైకోపాత్ షేడ్స్ ఉన్న కల్ట్ బతుకుతాడని సోది. ఈ విలన్ ఎంత డంబాజ్ అంటే న్యూ మెంబర్ రూమ్ లో ఏదో చిప్ దొరికిందని అర్జున్ సర్కార్ పోలీస్ కాదని వదిలిదొక్కుతాడు. డంబ్ విలన్ క్యారెక్టరైజేషన్. మళ్ళీ ఇంటర్వల్ బ్లాక్ లో వెల్కమ్ టు డార్క్ వరల్డ్ అని ఎలివేషన్ పార్ట్. Emotional damage. నెంబర్ 2, వీళ్ళు ఒక కల్ట్ అని సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి రుద్దుతున్నారు. బట్ ఏ ఒక్కరి ఫేస్ లో కూడా ఆ హావభావాలు పలికి దొబ్బలేదు. ఈవెన్ లాస్ట్ బ్లడ్ బాత్ లో కూడా ఇంటెన్స్ పోర్ తో ఏ ఒక్కడు కూడా ఫైట్ చేయరు. వస్తారు అర్జున్ సర్కార్ చేతిలో, చస్తారు రిపీట్, వస్తారు చస్తారు రిపీట్, అంతే. కాస్తో కూస్తో హీరో అర్జున్ సర్కార్ కొంచెం సైకోపాత్ షేడ్స్ ఉన్న వాళ్ళ కనబడతారు. అసలైన సైకోపాత్స్ అయిన వీళ్ళంతా స్క్రాప్ బ్యాచ్ లా కనబడతారు. నెంబర్ 3, వీళ్ళు చేసేదంతా ఇల్లీగల్ అయినప్పుడు వీళ్ళ సైట్ సిటీకే గురించి ఎవరైనా తెలుసుకున్నప్పుడు వీళ్ళ ముఖాల్ని అందులో చూసినప్పుడు ఒక 1 వీక్ లో ఇండియాలో ఈ కల్ట్ కి సంబంధించిన ప్రతి మెంబర్ ని ఈజీగా పట్టుకోవచ్చు కదా. ఫేసెస్ కవర్ చేసుకుంటే కొంచెం కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది కదా. నెంబర్ 4, ఇంత పెద్ద అండర్ వరల్డ్ ని మెయింటైన్ చేస్తున్న సిటీకే సైట్ హైడ్ చేసే కొత్త మెంబర్స్ కి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయదా? బట్ టీమ్ లో చేర్చుకున్నాక కళ్యాణ్ జ్యువెలరీ సెక్యూరిటీ చెక్ చేసినట్టు చేసి పంపించి ఇదంతా కాన్ఫిడెన్షియల్ సెక్యూరిటీ ప్రోటోకాల్ అని సోది. నెంబర్ 5, ది వల్చర్. వైజాగ్ లో ఉండే ఈ వల్చర్ అరుణాచల్ ప్రదేశ్ కి ఎలా వచ్చింది? హీరో వచ్చింది ట్రైన్ లో. అండ్ అసలు ఈ వల్చర్ కి మన అర్జున్ సర్కార్ కి కనెక్షన్ ఏంటి? అంటే ఎండింగ్ లో దీనికి ఒక రేడియో ఫ్రీక్వెన్సీ చిప్ పెట్టాలని ఫస్ట్ హాఫ్ నుంచి రుద్దారా అన్నది నాకు అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే ఈ వల్చర్ మెటాఫార్ కామెంట్ లో కన్వే చేయండి. ఇవి నా డౌట్స్ అండ్ బుర్రున్న ప్రతోడికి వచ్చేది. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, ఎండింగ్ లో బాలీవుడ్ లో రీసెంట్ బ్లాక్ బస్టర్ అయిన స్త్రీ 2 మూవీలోని క్యామియోస్ సీన్ ని యాస్టీస్ దింపినట్టు నాకు అనిపించింది. మీకు అనిపించకపోవచ్చు, బట్ నేను స్త్రీ 2 చూసా కాబట్టి నాకు అనిపించింది. క్యామియోస్ అంటే గుర్తొచ్చింది, మన ఛానల్లో ఇండియాలోని బెస్ట్ క్యామియోస్ గురించిన ఓ వీడియో ఉంది. గూస్ బంప్స్ పక్కా వస్తాయి ఆ వీడియో చూస్తే. మీకు వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పైన ఐ కార్డ్స్ లో అండ్ ఈ వీడియో ఎండ్ కార్డ్స్ లో కూడా ఉంటుంది. చూసేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది, పక్కా గ్యారంటీ ఇస్తున్నా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అండ్ దాట్స్ ఇట్ అబౌట్ హిట్ 3. చివరిలో ఒక కొత్త క్యామియో కూడా ప్లాన్ చేశారు. సో ఈ యూనివర్స్ ఇలానే కొనసాగుతుందని ఒక క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ 4th కేసులో అయినా ఈ ఫ్లాస్ లేకుండా చూసుకోవాలని డైరెక్టర్ శైలేష్ కొల్లా గారికి నా విజ్ఞప్తి. మొత్తానికి మూవీ అయితే చాలా బాగుంది. మూవీ చూసినంత సేపు ఈ డౌట్స్ ఏమి మీకు రావు. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే పక్కా ఇస్తుంది. గోర్ వైలెన్స్ ఉంది మూవీలో. సో కాస్త కొంచెం బ్లడ్ ని చూస్తే కళ్ళు తిరిగే వాళ్ళు చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని నా విజ్ఞప్తి. అండ్ దాట్స్ ఇట్ మై డియర్ మూవీ లవర్స్. బై బై. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మట్టికి మర్చిపోకండి.